హాయ్ అండ్ హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ అయితే ఒడిశాలో ఉన్నా. ఒడిశాలో ఒక నారముర గ్రామానికి అయితే వచ్చాను. ఈ గ్రామం ఎక్కడంటే ఒక కొండ మీద ఉందండి. భువనేశ్వరి పక్కల అంటే ఒడిశా రాజధాని భువనేశ్వరి పక్కల ఒక నారముర ప్రాంతానికి వచ్చాను. ఇది మొత్తం ఈ ఊరు మొత్తం కొండ మీద ఉంటుందండి. అట్టే నది ఉంటుందండి. ఈ నది మొత్తము భువనేశ్వరి పక్కలో చేరుతుంది. భువనేశ్వర్కి పెద్దగా ఊరికి అటాచ్లో ఉంటుంది. పెద్ద నది అండి. ఈ నది చాలా బాగుంటుందండి. అందుకోసమే చూడడానికి వచ్చాను. లొకేషన్ మీకు కూడా అలాగని చూపించడానికి నేను వచ్చాను. చూడండి ఎలా ఉంటుందో. నేను కూడా ఇప్పుడే స్టార్టింగ్లో వచ్చానండి. చూడండి ఇది మొత్తం నది అండి. ఈ మొత్తం నది. ఇంకా నేను కిందకు వెళ్తున్నాను. అక్కడ ఎవరో కూర్చున్నారు ముసలాయన. చూద్దాం, మనం కూడా కిందకి దిగి ఎలా ఉంటుందో ఏం కథనో చూద్దాం. మొత్తం ఈ నది అండి చాలా పెద్ద నది. అంటే మనకు కనుని మెరగల కూడా నదినే ఉంటుంది. మొత్తము నది ఆల్మోస్ట్ అయితే నది అయితే ఉంటుంది. చూడండి మీకు కనబడుతుంది. చూడండి ఎంత పెద్ద ఉందో. మొత్తం ఉష్క అండి. ఇక్కడైతే ఉష్క వీళ్ళకి కరువు లేదండి. మన దిక్కు ప్రజెంట్ మన తెలంగాణ లైన్లో మహబూబ్నగర్ జిల్లా దిక్కు ఉష్క అంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అవునా లేదు? ఇక్కడైతే ఇక్కడ అట్లా కాదు, చాలా తక్కువ ఏరుగా దొరుకుతుంది. అందుకోసం చూడండి మొత్తం కొండ, అది గుట్ట అండి. గుట్ట చూడండి మొత్తం నది అండి. మొత్తం నది ఉష్క ఎంతంటే ఒక సముద్రం అనుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ సముద్రం లాగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఉష్క అండి చూడండి. అలాగనే మొత్తం ఉష్క నది అండి. నేను కూడా ఒకటి ట్యాంక్లో ఉందండి, ట్యాంక్ మీదకి ఎక్కానండి. చూడండి ట్యాంక్ మీదకి ఎక్కుతాను. ఇది పాత పడిపోయిందండి ట్యాంక్. ఈ ట్యాంక్ మొత్తం ఆల్మోస్ట్ అయితే పాత పడిపోయింది. ఆల్మోస్ట్ చూడండి ట్యాంక్ మీదకి ఎక్కితే మంచిగా కనబడుతుంది. వ్యూ మొత్తం మంచిగా కనబడుతుంది. చూడండి ఇది ఒడిశాలో అండి. నేనైతే ప్రజెంట్ అయితే ఒడిశా మొత్తం తిరుగుతుంటాను. ఒడిశా ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతూనే ఉంటాను నేనైతే. చూడండి ఎలా ఉంది. అక్కడ ఫ్లైట్ వెళ్తుందండి భువనేశ్వర్ పక్కన కదండి. అందుకోసం ఫ్లైట్లు కూడా వెళ్తుంటాయి భువనేశ్వర్కి. చూడండి మీకు కనబడుతుంది కదండి. ఫ్లైట్ కూడా వెళ్తుంది. భువనేశ్వర్ పక్కనే ఉంటుంది. చూడండి ఇది మొత్తం నది అండి. అక్కడ కొండలు చూడండి ఎంత పెద్ద ఉండవు. కొండలు అన్నీ కొండలు చూడండి. అది మొత్తం ఆల్మోస్ట్ అయితే కొండలు అవన్నీ. అలా చూస్తూ ఇక మనుషులు స్నానం పోసుకుని బట్టలు ఉతుకుని వస్తారు. అంటే గ్రామాలు ఉంటారు. గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులు కానిచ్చుకుంటూ ఉంటారు. ఇక నేను కూడా చూసాను, నాకు బాగా నచ్చింది. ఇక చూద్దామని నేను కూడా వచ్చాను. ప్రజెంట్ అయితే నాకైతే అంతే సాటిస్ఫాక్షన్ అనిపించేసింది. గ్రామాలు చూడాలంటే నాకు కూడా ఎక్కువ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది పాత అయిపోయిందండి. ఇవంతా అదేంటి మిషన్లు, ట్యాంక్ మిషన్లు మొత్తం పాతగా అయిపోయినాయి. చూడండి కొండ అండి, నది మొత్తం ఇది మొత్తం పాత అయిపోయినాయి. మొత్తం బాయ్ అండి. లోపలైతే బాయి మొత్తం కొండ, మొత్తం ఇనుములు లోపల ప్రజెంట్ బాయ్. చూడండి బాయ్ ఎంతుందో. బాయ్ మొత్తం అండి ఇది. చూడండి మొత్తం ఎంత ఫారెస్ట్ అండి. కొండ నది ఫారెస్ట్ ఆల్ మొత్తం అంతే బాగుంటుంది. మన ఛానల్ మీకు నచ్చినట్టుంటే, ఈ వీడియో నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసుకొని ఇలాంటి వీడియోలు మరింత చూడాలి. సబ్స్క్రైబ్.